నమస్తే, వెల్కమ్ టు లామిత్ర. నేను మీ కృష్ణవేణి. న్యాయపరమైన అంశాల గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఇంత మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. ఒక అమ్మాయి అంటే భార్య భర్తల్లో ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకుందాం సార్. ఆ తర్వాత భర్తను రానివ్వట్లేదు, పాపో బాబో పుట్టినా కూడా అసలు చూడనివ్వట్లేదు. అంటే బేసిక్గా భర్తతో ఉండడం మీకు ఇష్టం లేదు. అట్లానే విడాకులు తీసుకుంటే సొసైటీలో ఆమెకు డైవర్స్ అయిందనే పేరు కూడా ఆమెకు వద్దు. సో అలా ఆమె ఉంటుంది. ఇక్కడేమో పోన్లే ఎప్పటికైనా వస్తుంది కదా, పిల్లలు ఉన్నారు కదా, ఆమె మారి వచ్చినప్పుడు చూద్దామని ఇటు భర్త కూడా డైవర్స్కి వేయట్లేదు, కానీ పిల్లల్ని మాత్రం చూడనివ్వట్లేదు. ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి అవైలబిలిటీ ఉంది తండ్రికి పిల్లల్ని చూడడానికి? చట్టంలో ఇలాంటి కేసెస్లో కూడా అతనికి కొన్ని రైట్స్ ఉన్నాయండి. చట్టంలో నేను చెప్పేది ఏంటంటే, సొసైటీలో జరిగే ప్రతి దానికి చట్టంలో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ దీనిలో కూడా చైల్డ్ కస్టడీ అని ఒక కేసు వేసుకోవచ్చు తను. ఓకే, జీడబ్ల్యూఓపీ అని ఒక కేసు ఉంటుంది. ఈ జీడబ్ల్యూఓపీ ఫైల్ చేయడం వల్ల ముందు ఇమ్మీడియట్గా డే 1 విజిటింగ్ రైట్స్ వస్తాయండి. అంటే వారానికి ఒకసారి వెళ్ళి బాబుని చూసుకోవచ్చు. అయినా సరే బాబుని ఆ కోర్టు ఆర్డర్ తీసుకుని ఇంటికి వెళ్తే బాబుని చూపించకపోతే అడ్వకేట్ కమిషన్ వేసుకుని అతనితో పాటు కోర్టు ఒక అడ్వకేట్ని ర్యాండమ్గా ఒక అడ్వకేట్ని ఇస్తారు. ఆ అడ్వకేట్ని అడ్వకేట్ కమిషనర్గా ఇస్తారు. సో అతను కోర్టు డ్యూటీ చేస్తున్నట్లుగా. సో అతన్ని దగ్గర పెట్టుకుని అతనితో పాటు వెళ్ళి కోర్టులో చూసుకోవచ్చు. తర్వాత ఈ హిందూస్ అయితే కనుక 5 years దాటిన తర్వాత పర్మనెంట్ కస్టడీ కూడా తను తీసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు 5 years తర్వాత అంటే అక్కడ బాబు ఒపీనియన్, చిన్న పిల్లాడు కదా, ఆయన ఒపీనియన్ కన్సిడర్ చేస్తారు. బాబు ఒపీనియన్ 14 years దాటితేనే తీసుకుంటారు, కానీ బాబు ఒపీనియన్ వింటారు కానీ పరిగణించారు. 14 years లోపల అయితే అసలు బాబు ఒపీనియన్ కూడా తీసుకోరు, ఒపీనియన్ అడగడం కూడా అడగరు. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ విజిటింగ్ రైట్స్ ఇమ్మీడియట్గా వేసేసుకోవాలి. తర్వాత ఎవ్రీ పండగకి, బాబు బర్త్డే ఉన్నా, దీపావళి పండుగ ఉన్నా, దసరా పండుగ ఉన్నా, నాకు బాబుతో స్పెండ్ చేయాలి, తిరుపతికి వెళ్ళాలి, షిరిడీకి వెళ్ళాలి, మొక్కు ఉంది అని చెప్పేసి బాబుని ఇంట్రీమ్ కస్టడీ అడుగుతూ ఉండాలి రెగ్యులర్గా. ఇంట్రీమ్ కస్టడీ అడుగుతూ ఉంటే ప్రతి పండుగ కూడా వాళ్ళ వైఫ్ ఎలా అయితే పిల్లలతో ఎంజాయ్ చేస్తుందో బాబుతో, తన సేమ్ రైట్స్ ఈయన ఫాదర్కి ఈయనకు కూడా ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ 2 years లోపు అనుకుందాము, అప్పుడు తల్లి అవసరం ఉంటుంది బాబుకి. అప్పుడు బాబుని చూసినప్పుడు తల్లి కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎలా? రావచ్చు. అందుకే 2 years 3 years ఉన్న పిల్లలకి ఏంటంటే తల్లిని కూడా కోర్టుకు తీసుకొచ్చి చూపించమని చెప్తారు. ఒకవేళ 2 years 3 years దాటిన తర్వాత ఇంట్రీమ్ కస్టడీ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకు ఇంట్రీమ్ కస్టడీ అంత ఈజీగా ఇవ్వరు, కానీ విజిటింగ్ రైట్స్ ఇస్తారు. చైల్డ్ కస్టడీ కేసులలో మెయిన్గా 2 పిటిషన్స్ అండి. ఒకటి విజిటింగ్ రైట్స్, సేమ్ డేనే వచ్చేస్తుంది అది విజిటింగ్ రైట్స్. ఎవ్రీ వీక్ వెళ్ళి చెక్ చేసుకుని చూసుకుంటూ రావచ్చు. తర్వాత ఇంట్రీమ్ కస్టడీ అని ఇంకో పిటిషన్ ఉంటుంది. ఇదేంటంటే ఒక రోజు కోసమో లేదా ఒక గంట కోసమో బాబు కావాలనుకుంటే, బాబు బర్త్డే ఉందనుకోండి, కేక్ కటింగ్కి నాకు ఒక 3-4 hours బాబు కావాలి అని ఒక పిటిషన్ వేసుకుంటే, అంటే బర్త్డేకి కనీసం ఒక 40 days ముందు వేసుకోవాలి పిటిషన్. అది వేసుకుంటే ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ శ్రీశైలంకో తిరుపతికో షిరిడీకో వెళ్ళేది ఉంది, మొక్కు ఉంది అని చెప్పేసి ఒక పిటిషన్ వేసుకుంటే 2 days 3 days కస్టడీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు బాబు బర్త్డేని ఉందనుకుందామండి, ఇప్పుడు ఒక చోట బర్త్డే పార్టీ అరేంజ్ చేసినప్పుడు తండ్రి ఎక్కడికో తీసుకువెళ్లకుండా ఆ పార్టీకే తండ్రి వచ్చే అవకాశం, ఇటు తల్లి ఒప్పుకుంటే అలో చేసే అవకాశం ఉంటుందా? ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అండి, బర్త్డే పార్టీ కోసం మనం ఇంట్రీమ్ అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు జడ్జి గారు అడుగుతారు, ఎక్కడ బర్త్డే ఎక్కడ అంటే, సో టైంలో బాబుని వచ్చి వెళ్ళి తీసుకోండి, మళ్ళీ సో టైంలో బాబుని హ్యాండ్ అవుట్ చేయాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు నీకు ఇస్తాను బాబుని, మీరు ఎక్కడైనా పార్టీ చేసుకోవచ్చు, అదేం సంబంధం లేదు. అంటే ఒకవేళ వీళ్ళిద్దరికి అంగీకారం ఉంటే ఒకే చోట కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి. అంటే ఆ బాబుని ఆ డే మిస్ అవ్వద్దు ఎవరు అనుకున్నప్పుడు. అవును. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు చాలా మంది క్యాజువల్గా మాట్లాడుకునే మాటలు ఏంటంటే, భార్య మీద భర్తకు అనుమానం ఉంటుంది, పిల్లలు పుడతారు, నేను డిఎన్ఏకి ఇచ్చేస్తా అని అంటారు. డిఎన్ఏ అనేది అంత ఈజీ ప్రాసెసా? ఈ రోజుల్లో అన్అఫీషియల్గా అయితే చాలా చోట్ల చేస్తూనే ఉన్నారు. అదే ఎందుకు అఫీషియల్గా కూడా మనం కోర్టులో చిన్న పిటిషన్ వేసుకుంటే డిఎన్ఏ కూడా చేయించచ్చు. జీడబ్ల్యూఓపీ అని కాదు, కానీ డైవర్స్ కేసులలో చాలా మంది చేపిస్తూ ఉంటారు. డిఎన్ఏ టెస్ట్లకి కోర్టులో 2 పేజీల పిటిషన్ ఉంటుంది, కాల్ ఫర్ డాక్యుమెంట్ అని ఒక పిటిషన్ ఉంటుంది, వేసుకుంటే వచ్చేస్తుంది, డిఎన్ఏకి పంపించచ్చు, అదేం ప్రాబ్లం. అంటే ఇందులో స్త్రీ అనుమతి అవసరం ఏం లేదా? తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాకపోతే కౌంటర్ వేస్తారు వాళ్ళు, వేసి కోర్టుకి వాళ్ళ వాదనలు కూడా వాళ్ళు చెప్తారు, కానీ మాక్సిమం కేసెస్ లో ఈ పిటిషన్ అలౌ చేస్తారు. భార్య భర్తలు ఇద్దరు విడిపోయిన తర్వాత పిల్లలు ఒక 14-15 సంవత్సరాలు వచ్చాయి, అప్పటిదాకా తల్లితో ఉన్న అనుబంధమో లేదా తండ్రితో ఉన్న అనుబంధం ఉంది, ఇంకొకరి దగ్గరకు పంపాలనుకున్నప్పుడు నేను వెళ్ళాను అని బాబు చెప్పాల్సి వస్తే కోర్టులో ఎలా ఉంటుంది? అంటే ఎట్లా కన్సిడర్ చేస్తారు? ఏదైనా లైవ్ ఎక్స్పీరియన్స్ ఉందా? జాయింట్ కస్టడీ ఇస్తూ ఉంటారండి. ఇప్పుడు బాబు ఒకరి దగ్గర పెరిగి తర్వాత సడన్గా వేరే వాళ్ళకి ఇవ్వాలంటే కూడా కోర్టు ఆలోచిస్తుంది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముంటుంది అంటే చైల్డ్ వెల్ఫేర్ అన్నట్లు. చైల్డ్ ఎక్కడ ఉంటే బాగుంటారు, చైల్డ్ ఎక్కడికి వెళ్తే ఇబ్బంది పడతారు. సో సడన్గా ఇక్కడ స్కూల్లో ఇవన్నీ మానేసి ఇక్కడ నుంచి నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్పి
కోర్టు అలాంటి ఆర్డర్స్ ఇవ్వదు ఇప్పుడు. ఓకే. కాకపోతే సాటర్డే సండే అటు వెళ్ళు అని చెప్పి ఇట్లా దాన్ని జాయింట్ కస్టడీ అంటారు. జాయింట్ కస్టడీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే కాకుండా జాయింట్ కస్టడీ రావడానికి ముందు ఎన్నిసార్లు విజిటింగ్ రైట్స్ తీసుకుని ప్రతి వారం చూసుకుంటూ ఉన్నారా, తర్వాత ఇంట్రీమ్ కస్టడీలు తీసుకుని పండగలకి అటు ఇటు తీసుకెళ్తున్నారు కదా, బాబుకి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా, ఇవన్నీ గమనిస్తారు కోర్టు. అంటే ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులో అబ్జర్వ్ అని చెప్పాల్సి ఉంటుందా? ఇప్పుడు బాబు ఒకసారి వెళ్ళారండి, బాబుకు ఆ చోట ఇబ్బంది ఎదురైంది బాగా, కోర్టుకి ఎలా నేను వెళ్ళను అని మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందా? నేను వెళ్ళను అని చెప్పాలంటే వాళ్ళ మదరే కదా, బాబు వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ ఒక పిటిషన్ వేయాలి. వెళ్ళి కోర్టులో తన వర్షన్ తను చెప్పుకుంటే జడ్జి గారు రెండు సైడ్లు 2 sides విని ఒక ఒపీనియన్కి వస్తారు. ఒక్కసారి విజిటింగ్ రైట్స్ గ్రాంట్ అయిన తర్వాత పిల్లలకి ఇష్టం లేకపోయినా విజిటింగ్ రైట్స్ క్యాన్సిల్ కావు. 99% విజిటింగ్ రైట్స్ క్యాన్సిల్ కావండి. కాకపోతే ఇంట్రీమ్ కస్టడీలు మాత్రం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఏమైనా ఇబ్బంది పెడితే బాబుని, జనరల్గా ఫాదర్ అన్నప్పుడు బాబుని అంత ఎవరు ఇబ్బంది పెట్టరు. ఒకవేళ ఏంటంటే ఇబ్బంది పెట్టినట్లుగా ఏమైనా ప్రూఫ్స్ వైఫ్ కనుక తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసి ఇంట్రీమ్ కస్టడీలు ఇవ్వరు తప్ప ఈ విజిటింగ్ రైట్స్ మాత్రం క్యాన్సిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. లేకపోతే విజిటింగ్ రైట్స్ కూడా మీరు ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఇస్తున్నారండి. బాబు ఇక్కడ ఇండియాలో ఉండి తను ఫాదర్ కనుక యుఎస్లోనో యూకేలోనో లేకపోతే ఇక్కడే వేరే స్టేట్లలో ఉంటే డైలీ 1 hour లేకపోతే వీక్లీ 2-3 hours ఆన్లైన్లో చూపించాలని చెప్పి కూడా ఇస్తున్నారు. భర్త అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో ఆచూకీ లేదు, ఈమెకు కనీసం కేసు వేయడానికి లేదు, డైవర్స్ లేదు. ఎన్ని సంవత్సరాలు చూసి తను ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది? ఒక మనిషి మిస్ అయిన తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలండి. ఆచూకీ తెలియకపోతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత 7 years కనుక తను దొరకకపోతే ఆ తర్వాత వేరే మ్యారేజ్ చేసుకునే రైట్స్ ఈమెకు ఉంటాయి. 7 years అయితే చూడొచ్చు. ఆ తర్వాత ఇంకా భర్త వచ్చి హక్కు అడిగినా కూడా తను చేసుకోవడంలో తప్పలేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి, కాకపోతే మిస్ అయినట్లుగా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు ఒకే ఏరియాలో ఉన్నారు అనుకుందాం, అంటే ఒకే చోట, తెలుసు భార్య ఎక్కడ ఉందో భర్తకు తెలుసు, కానీ విడాకుల కేసు పెట్టుకోలేదు, ఎట్ ది సేమ్ టైం కలిసి లేరు. చూద్దాంలే అని ఆమె ఎక్కడ ఉంది, ఇతను ఎక్కడ ఉన్నారో, ఒక 5-6 years 7 years అసలు టచ్ లో లేరు. అటువంటిప్పుడు ఎటువంటి హక్కులు ఉంటాయి? ఇద్దరు టచ్లో లేకపోతే ఇంకేముంది, తనకి భార్య కావాలని తనకి కావాలనిపిస్తే ఆర్సీఆర్ వేసుకోవచ్చు, వద్దనుకుంటే డైవర్స్ వేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇటువంటి లిమిటేషన్ ఉన్నాయంటే 7 years నుంచి మేము ఇంతవరకు ఒకే దగ్గర ఉన్నాం, ఒకే ఊర్లో, కానీ మేము కలుసుకోలేదు, చూసుకోలేదు, మాట్లాడుకోలేదు, సో నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని అటు భర్త అయినా భార్య అయినా పెట్టుకోవచ్చు అప్లికేషన్? లేదండి, భర్త ఎక్కడ ఉన్నాడో తెలియకపోతే మాత్రమే ఇది వర్తిస్తుంది. అవును, కానీ భర్త ఎక్కడ ఉన్నాడో తెలిస్తే కనుక 2 years సపరేట్గా ఉంటే డిసెషన్ గ్రౌండ్ మీద డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే 2 సంవత్సరాలు దూరం ఉంటే చాలు. 2 సంవత్సరాలు దూరం ఉందంటే తను దూరం వస్తే కాదు, తనని వదిలేసి స్పౌస్ వెళ్ళిపోతే 2 years అయిపోయింది, మళ్ళీ రీజాయిన్ కాలేదు, సో నాకు ఆ గ్రౌండ్ మీద డైవర్స్ ఇవ్వండి అనేసి డిసిషన్ గ్రౌండ్ మీద మనం డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిటిషన్ ఫైల్ చేస్తారు అనుకుందాము, ఆ అబ్బాయో లేదా అమ్మాయి వచ్చి లేదు నేను కలిసి ఉంటానంటే ఎట్లా ఉంటుంది అప్పుడు కేసు? కలిసి ఉంటానన్నా కానీ ఇంకా అప్పుడు కుదరదండి. అప్పుడు ఏంటంటే ఇద్దరికి ఇష్టమైతే ఓకే, లేదు అంటే కోర్టులో డిసిషన్ అనేది ఆ గ్రౌండ్ మీద ఖచ్చితంగా డైవర్స్ వస్తుంది. సపరేట్గా ఉన్నాను అని సపరేట్ అయ్యి 2 years దాటిపోయిందని కోర్టులో ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా డైవర్స్ వస్తుంది. క్రూయల్టీ కేసులైనా మనము ప్రూవ్ చేసుకోవాలంటే కొంచెం కష్టం, కానీ ఈ డిసెషన్ గ్రౌండ్ మీద అయితే ఈజీగా వచ్చేసింది డైవర్స్. ఇప్పుడు రేర్ గా అక్కడ చూస్తున్న న్యూస్ ఏంటంటే ఇద్దరికి డైవర్స్ అయిపోయింది, కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ఏదో సందర్భంలో కలుసుకుని మళ్ళీ ప్యాచ్ అయిపోయి కలిసి ఉంటున్నారు అనుకున్నాను. ఈ మధ్య చాలా చూస్తున్నాం. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే సొసైటీలో ఏమో వాళ్ళకి విడాకులు అయి ఉంటుంది, పర్సనల్ గా వాళ్ళు కలిసి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తే కరెక్ట్ అంటారు అసలు లీగల్గా ఏముంటుందండి, ఇంకా దానికి ఏముంటుంది, డైవర్స్ అయిపోయింది, డైవర్స్ వచ్చేసింది, 1 month అపీల్ టైం ఉంటుంది, అపీల్కి కూడా వెళ్ళలేదు, సో మ్యూచువల్ డైవర్స్ కూడా తీసుకున్నట్టే ఇంకా డైవర్స్ అయిపోయినట్లే. మళ్ళీ వాళ్ళు కలిసిన తర్వాత వెళ్ళి ఈ డైవర్స్ క్యాన్సిల్ చేయండి అని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోలేదు, మనకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది కదా, డైవర్స్ కాపీ అలాగే ఉండనివని వీళ్ళు కలిసి ఉంటున్నారు అనుకోండి, ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆ పాత డైవర్స్ ఉంటుంది. సపోజ్ ఒక అమ్మాయి అబ్బాయితో మళ్ళీ హెరాస్మెంట్కి గురైంది అనుకుందాం, అక్కడేమో విడాకులు అయినట్టుగానే ప్రూఫ్స్ ఉన్నాయి లీగల్గా అన్ని, ఈమెకి ఎటువంటి హక్కులు ఉంటాయి అప్పుడు? డైవర్స్ అయిన తర్వాత మళ్ళీ అతనితో కలిసి ఉంటే కనీసం 498 పెట్టే రైట్స్, ఎలాంటి రైట్స్ ఉండవండి, ఇంకా ఈవెన్ మెయింటెనెన్స్ ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు లివింగ్లో ఉంటే కనుక. సో ఇట్లాంటప్పుడు అటు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మళ్ళీ కలిసి ఉన్నప్పుడు పాత డైవర్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకోవాలంటే మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి అపీల్లో క్యాన్సిల్ చేసుకుని ఒక ప్రొవిజన్ అయితే ఉంది, కంటెస్ట్ డైవర్స్ అయితే చేసుకోవచ్చు. మరి మ్యూచువల్ డైవర్స్ అనేది ఇప్పటి వరకు అలాంటి కేసు నేను చూడలేదు. కానీ ఇట్లాంటివి అవుతున్నాయి, కానీ ర్యాండమ్ గా కలిసి ఉంటున్నారు, కానీ ఎటువంటి లీగల్ ప్రొసీజర్ అయితే చేసుకోవట్లేదు. వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఇంకా జనరల్ గా అయితే క్యాన్సిల్ చేసుకోరు. మీరేమంటారు యాజ్ ఏ అడ్వకేట్, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అట్లా వెళ్ళి కలిసి కంటెస్ట్ డైవర్స్ అయితే మనం అపీల్ చేసుకుని సెట్ అసైడ్ చేసుకోవచ్చు, లోవర్ కోర్టులో ఉన్న ఆర్డర్ సెట్ అసైడ్ చేయొచ్చు, కానీ మ్యూచువల్ డైవర్స్ కొంచెం ఇబ్బంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.